హర్ముజ్ జలసంధిలో అమెరికా దాడులు చేసింది. ఇరాన్ నౌకలు పడవలే లక్ష్యంగా దాడులు చేసింది. హర్ముజ్ జలసంధి నుంచి ఆయిల్ తీసుకెళ్లలేరంటూ ఇరాన్ చేసిన కమెంట్స్ తర్వాత యుఎస్ దాడులకు దిగింది. ఈ దాడులకు సంబంధించిన వీడియోలను యుఎస్ సెంట్రల్ కమాండ్ రిలీజ్ చేసింది. హర్ముజ్ జలసంధిలో ఇరాన్ ఆయుధాలను ప్రయోగిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటుందని అమెరికా వార్నింగ్ ఇచ్చింది. అటు ఇలాంటి దాడులు ఇంకా జరుగుతాయని ట్రంప్ అన్నారు. హర్ముజ్ జలసంధిలో అమెరికా దాడులు చేసింది. ఇరాన్ నౌకలు పడవలే లక్ష్యంగా దాడులు చేసింది. హర్ముజ్ జలసంధి నుంచి ఆయిల్ తీసుకెళ్లలేరంటూ ఇరాన్ చేసిన కామెంట్స్ తర్వాత యుఎస్ దాడులకు దిగింది. ఈ దాడులకు సంబంధించిన వీడియోలను యుఎస్ సెంట్రల్ కమాండ్ రిలీజ్ చేసింది. హర్ముజ్ జలసంధిలో ఇరాన్ ఆయుధాలను ప్రయోగిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటుందని అమెరికా వార్నింగ్ ఇచ్చింది. అటు ఇలాంటి దాడులు ఇంకా జరుగుతాయని ట్రంప్ అన్నారు. యుద్ధానికి ఇరాన్ మరింత కాలు దువ్వుతోంది. 2 దశాబ్దాలుగా అమెరికా వివిధ దేశాలపై చేస్తున్న యుద్ధాలు ఆ దేశ సైన్యం ఏ రకంగా ఓటమి పాలవుతోందన్న దానిపై అధ్యయనం చేస్తున్నామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అలీ అరాగ్చి అన్నారు. యుద్ధం కొనసాగించేందుకే తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అది ఎప్పుడు ఎలా ముగుస్తుందన్నది తెలియదు, కానీ ముగింపు మాత్రం తామే చేస్తామని అన్నారు. ఇరాన్ సెక్యూరిటీ అధికారి అలీ లారిజానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు మరోసారి గట్టి హెచ్చరిక చేశారు. గాలి హెచ్చరికలకు ఇరాన్ భయపడబోదని అన్నారు. నిన్ను మించిన వారికి కూడా ఇరాన్ను నాశనం చేయటం సాధ్యం కాలేదని, జాగ్రత్తగా ఉండు, లేదంటే నువ్వే ఖతమవుతావు అని వార్నింగ్ ఇచ్చారు. 20 రెట్లు కాదు, అంతకన్నా ఎక్కువ చేసినా ఇరాన్ను తుడిచిపెట్టలేరని అన్నారు. మీ అధ్యాయం ముగిసిపోకుండా చూసుకోండి అని ట్రంప్ను లారిజానీ హెచ్చరించారు. అంతకుముందు కొత్త ఇరాన్ సుప్రీం లీడర్కు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. అతడు ప్రశాంతంగా జీవించగలడని తాను అనుకోవటం లేదంటూ ట్రంప్ కమెంట్స్ చేశారు. ఖమేనీ విధానాలు గత పాలకుల మాదిరే కొనసాగితే 5 ఏళ్లలో మరో యుద్ధం తప్పదని ట్రంప్ హెచ్చరించారు. ఆ పదవిలో కొనసాగాలంటే అతను తన అనుమతి తీసుకోవాలని, లేదంటే ఎక్కువ కాలం ఉండలేడని ట్రంప్ కమెంట్స్ చేశారు.